దేశవ్యాప్తంగా ఆబాలగోపాలం ఆనందోత్సాహాలతో జరుపుకునే గణేష్ చవితి పండగ వచ్చేస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ చవితి ఉత్సవాలను జరుపుకోవడం వరకు బాగానే ఉన్నా కూడా గణేష్ నిమజ్జన ఘట్టం సమీపించాక అనేక అంశాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీరు కలుషితం అవుతున్నాయని, మట్టి విగ్రహాలన్నీ వాడాలంటూ పర్యావరణవేత్తలు, కొందరు సామాజిక నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ను కాపాడాలని, గణేష్ నిమజ్జనం కోసం మరో సరస్సు నిర్మించాలనే వాదనలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అండ్ అత్యంత భక్తి శ్రద్ధలతోనే కాకుండా పర్యావరణ స్పృహతో నిర్వహించాలనే వారి వాదన ఇటీవల కాలంలో బలం పుంజుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మా ప్రతినిధి శివశంకర్ ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సిద్ధంగా ఉన్నారు. వినాయకుడిని అందరికీ చూపించడానికి, అట్ ద సేమ్ టైం ఈసారి వినాయకుడిని తయారు చేయడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, శుభ సాయంకాలం. వినాయకుడు ఎలా కనిపిస్తున్నాడు ఇవాళ? స్వప్న, గుడ్ ఈవినింగ్. చాలా ఖచ్చితంగా అంటే త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు భక్తులకు కనువిందు చేస్తున్నాడు. మనం చూస్తే దాదాపు 65 అడుగుల గణేష్ విగ్రహం ఇక్కడ కొలువు తీరింది. భక్తులందరూ కనువిందు చేసేందుకు చాలా సుందరంగా తీర్చిదిద్దారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ కలర్స్ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం వాటర్ కలర్స్ యూజ్ చేస్తూ ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ లాగా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే 17వ తారీఖు నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నప్పటికీ ఈ రోజు నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ కొలువు తీరారు. గణేష్ను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ గణేష్కి ప్రతిసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి వాటర్ కలుషితం అవుతుందని చెప్తారు. ఈసారి గణేష్కి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు? ఈ కలర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్రతి సంవత్సరము మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతాము. మెయిన్గా దీంట్లో కలరు వాటర్ కలర్స్ ప్రత్యేకంగా నెలలో కంపెనీ వారు మాకు ప్రత్యేకంగా మేము తయారు చేసి ఇస్తారు. వాటర్ కలర్స్ మేము వాడతాం. దీనికి మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని, మట్టి వినాయకుడితోని అది కలుషితం కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని పొల్యూషన్ అనేది కానే కాదు. ఇది నేను ఛాలెంజ్గా చెప్తూ ఇంతకుముందు కూడా చెప్పిన, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాడితే మట్టి నీటి కలుషితం కానే కాదు. మట్టి పూలు వాడిన తర్వాత అది మొట్టమొదటి కలుషితం అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 2-3 గంటలలోనే మేము దీన్ని నిమజ్జనం అయిన తర్వాత బయటికి తీసేస్తాం. రైట్ శివశంకర్, గణేశుని యొక్క ప్రత్యేకత ఏంటి? మనం చూసుకున్నట్టయితే చాలా ఉంది. స్వప్న. రైట్ శివశంకర్, ఈసారి హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అని చెప్పి కొన్ని నెలల క్రితం ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి గణేష్ చవితికి సంబంధించి పర్యావరణం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా అంటే పర్యావరణానికి సంబంధించేసి వీళ్ళు పూర్తి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అంటే మ్యాక్సిమం వాటర్ కలర్స్ ఇవే యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న గణేష్ విగ్రహాలను కూడా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయని మట్టి గణేష్ విగ్రహాలను ఇక్కడ నుంచి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది అంటే ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు, వీళ్ళకైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది చెప్పగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, అంటే ఈ గణేష్కి ఇప్పుడు సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక్కడ మీరు వినాయకుని తయారు చేయడంలో ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కలర్సే వాడుతున్నాం మేము. ఎందుకంటే నెలల కంపెనీ వాళ్ళతో స్పెషల్గా ప్రతి సంవత్సరం వారు మాకు ఈ వినాయకునికి ఉచితంగా పంపిస్తారు. మరి ఎటువంటి కలర్స్ కాకుండా వాటర్ కలర్స్, మ్యాక్సిమం వాటర్ కలర్సే వారు దీనికి ఐడెంటిఫై చేసి కలర్స్ వాళ్ళే ఏషియన్ పెయింట్ వాళ్ళే మాకు ఉచితంగా పంపిస్తారు వాళ్ళు. అంటే మనం చూస్తున్నాం అంటే ఈ విఘ్నేశ్వరుని వరకు సంబంధించేసి ఎటువంటి వాటర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా కేవలం వాటర్ కలర్స్ యూజ్ చేసామని చెప్తున్నారు. అంటే పర్యావరణానికి సంబంధించేసి అన్ని ఏర్పాట్లు చేసుకుని గణేష్ నిమజ్జనం జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి కళ్ళారా చూసుకోవడానికి వినాయకుడిని పూర్తిగా చూపించి మన కెమెరామెన్ చెప్పండి. ఖచ్చితంగా అంటే మనం వినాయకుని చూడదు, దాదాపు 65 అడుగుల భారీ విగ్రహం ఇక్కడ కొలువు తీరింది. అంటే త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు దాదాపు 65 అడుగుల విగ్రహం. అంటే ఇది కేవలం 65 అడుగుల విగ్రహంలో కేవలం గణేష్ మాత్రమే 59 అడుగుల గణేష్, కేవలం గణేష్ ఎత్తి 59 అడుగులు ఉంది. కింద అంటే సరస్వతి, లక్ష్మీమాత ఇద్దరు కొలువు తీరినారు. ఆ తర్వాత ఇటు సైడు అంటే గజేంద్ర మోక్షంతో ఒకటి విగ్రహం ఉంది. అదేవిధంగా అటు సైడు అమ్మవారి రూపంలో కూడా అంటే మొత్తం మీద త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో విఘ్నేశ్వరు అయితే కొలువు తీరారు చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్, ప్రతిరోజు ఖైరతాబాద్ వినాయకుడి అప్డేట్స్ అందిస్తూ ఉంటాం సాక్షి టీవీలో ఎప్పటికప్పుడు, ముఖ్యంగా సాయంకాలం బులెటిన్లో. అండ్ గణేష్ చవితిని ఈసారి భక్తి శ్రద్ధలతోనే కాకుండా పర్యావరణ స్పృహతో కూడా అందరూ పాటించాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఇది వాల్టి ఈవినింగ్ ఎడిషన్. ప్రస్తుతానికి చిన్న విరామం తర్వాత 7 గంటలకి వార్తల బులెటిన్ ప్రసారం అవుతుంది. 7:30కి ఆవకాయ బిర్యానీ అండ్ 8 గంటలకి 4th ఎస్టేట్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. మళ్ళీ రేపటి ఈవినింగ్ ఎడిషన్లో కలుద్దాం. స్టే ట్యూన్. ఇవాల్టి టాప్ 3 స్టోరీస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ అప్డేట్స్ తో మీరు చూస్తున్నారు ది ఈవినింగ్ ఎడిషన్.